జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. రెంటాల గ్రామంలో టీడీపీ ఏజెంట్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చేరెడ్డి మంజుల, చేరెడ్డి రఘురామయ్య రెడ్డి, చేరెడ్డి గోపాల్ రెడ్డి, గొంతు నాగమల్లేశ్వర్ రెడ్డి అనే నలుగురు ఏజెంట్లకు తలలు పగిలాయి. గుంటూరు జిల్లాలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ వర్గానికి సంబంధించిన నలుగురికి తలలు పగిలినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రధానంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఉదయం సమయంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఏజెంట్లు, అదేవిధంగా మరో ఇద్దరు టీడీపీ నేతల పైన దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో తీవ్రంగా ఒక మహిళ, అదేవిధంగా ఒక పురుషుడు కూడా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. మహిళకి తలపైన తీవ్రమైనటువంటి గాయమైనటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా ప్రాథమిక చికిత్స కోసం కూడా దగ్గరలో ఉన్నటువంటి మాచర్ల హాస్పిటల్ కూడా తరలిస్తున్నట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. కావాలని చెప్పి ఏజెంట్ల పైన దాడులు చేసి పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను రానికుండా టీడీపీ వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం వైసీపీ శ్రేణులు చేస్తున్నారు అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నేతలు కూడా తమ నేతల పైన కూడా దాడి జరిగింది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సమయం నుంచి కూడా ఇటు రెంటచింతల అనే కాదు, దాచేపల్లికి సంబంధించినటువంటి మరో గ్రామంలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడ పోలీసులు వెంటనే వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఘర్షణ అయితే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే రెంటాల మండలంలో మాత్రం దాడి అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు గాయపడిన వాళ్ళని అయితే ప్రాథమిక చికిత్స కోసం పంపిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. దాంతో పాటు కేంద్ర బలగాలు కూడా ఈ మాచర్ల నియోజకవర్గంలో మోహరించున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఘర్షణలు అనేది చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి పైన కూడా పోలీసులు అయితే నిఘా పెంచేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ద్వారా కూడా ఇదంతా కూడా రికార్డు చేస్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఈ దాడులు, ఫ్యాషన్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్